ప్రభు నామానికి మహిమ కలుగునుగా. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా? సండే కదా, చర్చికి రెడీ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళకండి, దేవుని పాద సన్నిధిలో సాష్టాంగ పడండి, నా పాదాలు పట్టుకోండి. వారమంతా కృప చూపావు, వారమంతా దయతలిచ్చావు, వారమంతా ఏ కీడు నాకు తగలేదు, ఏ అపాయం నా ఎద్దుకు రాలేదు, ఎంత నీ కృపేనని కృతజ్ఞతాస్తుతులతో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన కంటికి కనిపించినప్పుడు దేవుడు నీ ద్వారా నిన్ను దీవించి ఇంకా విస్తరింపజేసి ఘనమైన కార్యం నీ పట్ల ఇంకెన్నో చేయబో. ఒక మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలిగిందా. దేవుని యొద్దకు వస్తే దేవుడు మీ దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గర కూర్చుంటే కాదు, ఎక్కడెక్కడికో ఫంక్షన్కి వెళ్తే కాదు, పార్కులకి వెళ్తే కాదు, దేవుని దగ్గరికి హృదయపూర్వకంగా భయభక్తులు కలిగి ఈరోజు నా ప్రభువును ఆరాధించే సమయం, నా ప్రభువును కీర్తించే సమయం, దేవుని ధ్యానించే సమయం అని నీ పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని సమయంలో కనిపించడానికి నువ్వు ఇష్టపడ్డప్పుడు, కష్టపడకూడదు, ఇష్టపడినప్పుడు నీ పట్ల ప్రభు కనికరం కలుగుతుంది, ఇంకా ప్రేమ కలుగుతుంది, ఇంకా జాలి కలుగుతుంది. నీవేం కోల్పోయావో, ఏం జారవిడుచుకున్నావో అవన్నీ మళ్ళా నీకు సమకూర్చి నీకు ఇచ్చేదేవు. ఎక్కడికి వస్తే? దేవుని యొద్దకు నువ్వు వస్తే, దేవుని యొద్దకు నీ కుటుంబం వస్తే. చూడండి, యాకోబు మరి ఎబ్బోకు రేవులో ఎవరిని కలుసుకున్నాడు? దేవుని దగ్గరకు ఈయనే వెళ్ళాడు. వెళ్తే ఈయన వెళ్ళినప్పుడు ప్రభు కూడా ఈయన దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాం. తెల్లవారి వరకు అడుగుతూనే ఉన్నాడు, తన బాధ చెప్పుకుంటూనే ఉన్నాడు, తన వేదనంతా అక్కడ కుమ్మరిస్తూనే ఉన్నాడు. ప్రభు చూసి జాలిపడి, ఇక నుంచి నీకు ఏడుపు ఉండదు, ఇక నుంచి నీకు నింద ఉండదు, ఇక నుంచి నీకు నీ భారమంతా నేను తొలగించబోతున్నాను, ఇశ్రాయేలుగా నేను దీవించాను. చూడండి, ఆశీర్వదించు, నా నిందను తొలగించు, నా ఏడుపు మానిపోయని ప్రభువు పాదాలు పట్టుకున్నప్పుడు ఏమొచ్చింది ఈయన మీదకి? దేవుని యొక్క మహాకనికరం. ఈరోజు నాకేంలే, నాకు ఆస్తి ఉంది, నాకు కారు ఉంది, నా బంగ్లా ఉంది, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించవలసిన పని నాకేంటి అని నువ్వు అనుకొని ఏదో పని పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావేమో జాగ్రత్త. ఆయన మహా కనికరాన్ని కోల్పోతావు, ఆయన జాలి నీ మీద నుంచి కోల్పోవడం చూస్తావు. చూడండి, యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు కనికరపడ్డాడు. దేవుని సంధికి నీవు వస్తే, నీ కుటుంబం వస్తే, ఆయన వాత్సల్య పూర్ణుడు గనక, మహా కరుణగల దేవుడు గనక నిన్ను కనికరించేది. యాకోబు చరిత్ర మార్చేశాడు. ఆశీర్వాదం, కృపాక్షేమం, మరి తన నింద బాధ అంతా అక్కడ తొలగించబడి. ఎప్పుడు? యాకోబు దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి, దేవుడు యాకోబు దగ్గరకు వచ్చాడు కాబట్టి యాకోబు జీవితంలో అద్భుతం దేవుడే చేశాడు. ఈరోజు అద్భుతం కావాలా? ఆశీర్వాదం కావాలా? నీ ఏడుపు పోవాలా? నీ సమస్య పోవాలా? నీ దుఃఖం తొలగిపోవాలా? అయితే దేవుని సన్నిధికి ఉత్సాహగానములతో ఆయన సన్నిధికి రా. దేవుని దగ్గరకు వస్తే దేవుడు కూడా నీ దగ్గరకు వచ్చి నేను కలుసుకుంటాడు. అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు, మీ సంభాషణ అద్భుతంగా ఉంటుంది. దేవుడు కరుణా వాత్సల్యములు గల దేవుడు గనక నీ కృప చూపిస్తాడు. నీకున్న దరిద్రత అంతా తొలగిపోతుంది. ఆశీర్వాద మార్గంలో మరలా నడిపించడం దేవుడు ప్రారంభిస్తాడు. దేవుని సంధికి రండి, దేవుడు తప్పకుండా నీ జీవితంలో అడుగు పెడితే నీ చరిత్ర కూడా అద్భుతంగా మార్చేది. అలాంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ సన్నిధికి రావాలి ప్రభు. దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారి జీవితంలో మీరు అడుగుపెట్టే దేవుడు, వారిని కలుసుకునే దేవుడు, వారి చరిత్రను కూడా మార్చే దేవుడు, వారికి అన్నిటి నాట్యముగా చేసే దేవుడు. ఉత్సాహగానములతో ఏ కుటుంబం అయితే వస్తుందో వారి జీవితాన్ని వెలిగించే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు ఆ కుటుంబం పట్ల మీరు జరిగించే దేవుడు. అట్టి కృపను ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.